సింహాసనం ఆల్రెడీ సింహాసనం వేసే ఉంది. మరి మధుర గాన సరస్వతి బిరుదును ప్రదానం చేయటం జరుగుతుంది. మరి ఇక నుంచి ఈ బాధ్యతలన్నీ మా డేవిడ్ రాజు గారికి చెప్తున్నాను. ఈ రోజున నవయుగ కవి చక్రవర్తి, కవి సామ్రాట్, విశ్వకవి, పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా ప్రణవి మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, గాయకులు శ్రీ కారుమంచి రాజు గారు, సుశీల్ మీడియా వ్యవస్థాపక అధ్యక్షులు, మంచి గాయకులు, రచయిత, మంచి పద్యాలు కూడా ఇప్పుడే చెప్పారు ఆయన గురించి జబ్బార్ గారు, లెక్చరర్ గారు. మరి ఆయనకి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మరి మంచి విద్యావంతుడు ఆయన, డాక్టరేట్ పొందారు, పిహెచ్డి. మళ్ళీ ఎన్ని రచనలు కూడా చేస్తారు. ఆయన సంగీత దర్శకత్వం కూడా వహిస్తాడని ఆయన గురించి చాలా గొప్పగా, అంటే అంతకుముందు ఆయనే చెప్పినట్టున్నారు, మళ్ళీ ఇంకోసారి మనందరికీ గుర్తు చేశారు. మరి ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమమే కాదు, చాలా కార్యక్రమాలు మన కారుమంచి రాజు గారు చేతుల మీదుగా ఇదే వేదిక మీద మరి చాలా వేదికల మీద చాలా కార్యక్రమాలు ఎంతో ఉన్నతంగా గొప్పగా మనల్ని పొందే విధంగా మనందరి మనసుల్లో నిలిచిపోయిన వ్యక్తిగా, ఒక చదువుకోపోయినా ఆయన ఓపెన్గా చెప్తాడు, నేనేం చదువుకోలేదు, అయినా జ్ఞాపకం పెట్టుకుని ఏ పాట అయినా నేను పాడేస్తాను. మరి ఎంత జ్ఞాపక శక్తి, అలాంటి మంచి వ్యక్తి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ రోజున మరి గాన కోకిల మరి గుంటూరు జిల్లాలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శ్రీమతి బెల్లంకొండ భారతి గారిని మరి ఇక్కడ మన విజయవాడలో ఈ వేదిక మీద సత్కరించడం, అందులో మంచులో మధుర గాన సరస్వతి బిరుదుతో పురస్కారంతో మరి సత్కరించడం మన విజయవాడ కళాకారులందరి అదృష్టంగా భావిద్దాం. మరి ఈ రోజున మహానుభావుడు మరి ఆ కవీశ్వరుడు ఇప్పుడు ఆ రోజుల్లో 1895లో మరి ఇదే రోజున సెప్టెంబర్ నెల 28వ తేదీన మరి కాట్రగడ్డపాడులో మరి జన్మించారు, వినుకొండ మండలం. మరి అలాంటి మంచి వ్యక్తి ఆ తల్లిదండ్రులు మరి వీరయ్య గారు, లింగమ్మ గారు మరి ఆయన్ని మరి విద్యాబుద్ధులు చదివించి, మళ్ళీ అప్పట్లో మరి చదువుకోవాలంటే ఒక దళితుడిగా, ఒక క్రైస్తవుడిగా, అప్పటికి మరి క్రైస్తవ మతం వచ్చింది, అందులో క్రైస్తవ మతంలో ఉన్న నాన్నగారు పాస్టర్ గారు ఉన్నా కూడా తను మరి ఎన్నో కష్ట నష్టాలని, ఎందరో అవమానాలని, చేత్కారాలని ఎదుర్కొని మరి చదువుకొని మరి ఒక విజ్ఞానవంతుడిగా, ఒక కవీశ్వరుడిగా పద్మభూషణ్ అంటే మరి భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు ఇచ్చిందంటే ఎలానే మంచి గొప్ప కవి ఆయన మరి ఆలోచించండి. మరి అలాంటి మంచి కవికి మరి పుట్టినరోజు అంటే మరి 129వ జయంతి సందర్భంగా మళ్ళీ ఆయన 1971లో జూలై నెల 24వ తేదీన చనిపోయారు. మరి అలా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు ఆయన. ఎందరో మహానుభావులతో గౌరవించబడ్డాడు. ఎక్కడైతే చేత్కరించారో అక్కడే గౌరవించబడ్డాడు. అంతటి మంచి గొప్ప కవి ఆయన, ప్రపంచ కవి. మరి అంతటి గొప్ప కవి ఇప్పుడు జయంతి రోజున మరి మహాగాయని, మంచి గాయని ఆవిడ. ఏ పాట అయినా అలవోకగా తన గొంతులో మరి విలిపించగల మంచి దిట్ట. మరి అలాంటి మంచి గాయన్ని మనకి విజయవాడకి మరి ఎవరు పరిచయం చేశారో కానీ మరి విజయలక్ష్మి గారు అయి ఉంటుంది, సోషల్ మీడియా వారి ద్వారా. చింతకాయల చిట్టిబాబు గారంట ఇక్కడ ఉన్నాడుగా, మహానుభావుడు. కొత్త గాయకుల్ని తెలుగు కళావాహిని అధ్యక్షులు విజయవాడకి పరిచయం చేసిన మహానుభావుడు మా చింతకాయల చిట్టిబాబు గారికి ఈ సభాపూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముందుగా మరి కార్యక్రమం లేట్ అయిపోతుంది. మనకి రాజుగారికి మాటలు ఎక్కువ ఉండవు, పాటలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందుగా మరి విజయలక్ష్మి గారే మనకి ఇంకెవరికి
మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు. మరి ఎలాంటి కార్యక్రమాలు ఆవిడ ఎన్నో కార్యక్రమాలు కూడా చేసింది. వారు చాలా కార్యక్రమాలు చేసింది. దాదాపుగా చిట్టిబాబు గారు ఆవిడే విజయవాడలో ఎక్కువ కార్యక్రమాలు సంగీత విభాగాలు చేసిన వాళ్ళలో ముఖ్యులు వాళ్ళు. మరి మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పరిచర్య విజయలక్ష్మి గారు. మరి జ్యోతిష రత్న జ్యోతిష విదుషీమణి మరి కిరీటం, శ్వేత కిరీటం, తెల్లని కిరీటాన్ని చక్కగా మరి అలంకరించారు. మరి రాజుగారు సుశీల్ కుమార్ గారు, డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్ గారు సోషల్ మీడియా మంచి గాయకులు. వారు దృశ్యాలతో సత్కరిస్తున్నారు. ఎందరో మహానుభావులు సీనియర్ గాయకులు శ్యామ్ ప్రసాద్ గారు, మరో సీనియర్ గాయకులు ఆదిరాల జయప్రభు గారు, మరి జీవి కుటుంబరావు గారు, శ్రీమూర్తులంతా ఎక్కువ నిలబడాలండి. ముందు అమ్మాయికి గౌరవిస్తున్నాం కాబట్టి ఒక ఫోటోకి అందరూ ఒక్కసారి మామూలుగా నిలబడితే గ్రూప్ ఫోటో పేపర్కి చంద్రకాయల చిట్టిబాబు గారు చూసుకుంటారు. అది మరి మా జోసెఫ్ గారు, ఆత్మూరి రామ్మోహన్ రావు గారు, మరి ఆర్వి చలపతిరావు గారు, మధుర గాయనిమణి యువ గాయనిమణి జాసి కృష్ణసింధు గారు, మరి సుహాసిని మంచి మధుర గాయనిమణి, ఆవిడ ఒక మధుర గాయనిమణి. మరి అనంతి కాలంలో మనందరి మనసులు దోచుకుంది ఆవిడ. మరి మా లక్ష్మణ్ నాయక్ యువ గాయకుడు, మా కుటుంబరావు గారు, మా బావగారు డాక్టర్ విజయలక్ష్మి గారు శాలువతో సత్కరిస్తున్నారు. శ్వేత కిరీటం డాక్టర్ ప్రసన్నరామన్ గారు జ్యోతిష రత్న, ఆవిడ మన కళాకారులకి ఒక వరం. ఆవిడ శ్రీమతి మంజు భద్రగాయనమణి సుహాసిని గారు విశాలవత సత్కరిస్తున్నారు. కృష్ణసింధు గారు మరి సుశీల్ మీడియా తరఫున డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్ గారు, పాడుతా తీగ ఫేమ్ విన్నర్ రసూల్ బాబు గారు మరి మేమెంటో ఇస్తున్నారు. జ్ఞాపిక శాలువా, సీనియర్ గాయలు దండు చంద్రశేఖర్ గారు కూడా విచ్చేశారు. వారికి ధన్యవాదాలు. మరి బలగాని శ్రీనివాసరావు గారు మిత్రుడు. సార్ మీ కరతాదనాలతో ప్లీజ్ గట్టిగా చప్పట్లు ఒక్కసారి. జేపీ రాజ్ అండ్ స్వరాంజలి ఆర్కెస్ట్రా అధినేత మధుర గాయకులు శ్రీ ఆదిరాల జయప్రభు గారు, వారి తనయులు కూడా వచ్చి విచ్చేశారా. మరి మంచి తీపి తినిపిస్తున్నారు మా భారతి గారికి. స్వీట్ షాల్. నవాబ్ గారు సినిమా యాక్టర్ గారు రండి బంధుకి. మా రమణ కోకిలు ఎక్కడ కనపట్లేదు. తెచ్చాడా అయ్యి బాబు, శాల్వాలే బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక సేవ సమితి తరఫున డేవిడ్ రాజు గారు దుశ్శాల్వాతో భారతి గారిని సత్కరిస్తారు. पूजा की थाप में, तहजीब की सजावट में, या कि पीढ़ियों की अमानत में, अलबत्ता जश्न है. శివా నీది ఎవరు ఉందా? మళ్ళీ లాస్ట్లో దెబ్బలాడతావు నువ్వు. ఓకే, ఎవరితో చేస్తారు? డాక్టర్ పరిచూరి విజయలక్ష్మి గారు సన్మాన పత్రం చదవాలంట మీరు.
మీరు ఈ మధ్య వ్యాఖ్యాత అయిపోయారు కాబట్టి చదవాల్సిందే, తప్పదు. ఆవిష్కరణ, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ కర్తవడతాలు వినిపిద్దామండి. మంచి కార్యమని మనందరినీ ప్రతిరోజు సుశీల్ గారు ఈవిడ మరి మంచి మంచి పాటలతో అలరిస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళని గౌరవించుకోవడం మన అదృష్టంగా భావిద్దాం. మరి ప్రణవి మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకులు ఎందరికో మహానుభావులు ఎన్నో పురస్కారాలు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చాడు మంచి పురస్కారం. ఎవడి జోసఫ్ గారు, మీరు ఎవరు అయిపోయిందా మీది? అమ్మ చదువుతారా? సౌరభి వచ్చే నెలలో మంచి ప్రోగ్రాం పెడుతున్నాడు. రేపు ఇదే వేదిక మీద దండు చంద్రశేఖర్ గారి ప్రోగ్రాం ఉంది, అందరూ రావాలి తప్పకుండా. రేపు కదా, సారీ ఎల్లుండి 30వ తేదీ. సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ నర్సరావుపేట అండ్ ప్రణవి మ్యూజికల్ అకాడమీ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో కవి సామ్రాట్ గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా మధుర గాన సరస్వతి అనే బిరుదును బెల్లంకొండ భారతి గారికి ప్రదానం. సన్మానపత్రం. బెల్లంకొండ భారతి గారు చిలకలూరిపేట సమీపంలోని వేలూరు గ్రామం నందు బెల్లంకొండ ఆంజనేయులు బెల్లంకొండ ధనలక్ష్మి గారికి ప్రథమ పుత్రికగా జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి ఎంఏ బిఈడి పూర్తి చేసి తక్షశిల విద్యాలయం స్థాపించి అనేక వేలాది మంది విద్యార్థులకు విద్యాభ్యాసం బోధించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సును మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కళాశాల గుంటూరు నందు పూర్తి చేశారు. వీరి కుటుంబం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు ఆచరించే కుటుంబం అవడం వల్ల చిన్నతనం నుండే ప్రజానాట్య మండలి గాయనిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన అనుభవంతో ఉభయ రాష్ట్రాలలో అనేక కళా సంస్థలు నిర్వహించి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పాటల పోటీలలో ప్రథమ బహుమతులు సాధించారు. చిలకలూరిపేట కళాతోరణం వారు నిర్వహించిన ఉభయ రాష్ట్రాల స్థాయి పాటల పోటీలలోనూ, పిడుగురాళ్ల స్వరసుధ వారు నిర్వహించిన ఉభయ రాష్ట్రాల పాటల పోటీలలోనూ, గురజాల ఘంటసాల సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పాటల పోటీలలోనూ, గుంటూరు భారతీయ సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన పాటల పోటీలలోనూ, హైదరాబాద్ స్వరజరి సంస్థ వారు నిర్వహించిన పాటల పోటీలలోనూ, సత్తెనపల్లి వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలోనూ ప్రథమ స్థానం పొందారు. ప్రముఖ సంగీత దర్శకులు వీణా పాని గారి చేతుల మీదుగా సత్కారాన్ని పొందారు. నందిగామ, పిడుగురాళ్ళ, మార్టూరు, ఎడ్లపాడు కళా సంస్థలు నిర్వహించిన పాటల పోటీలలోనూ, విశాఖపట్నం సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన పాటల పోటీలలోనూ ప్రథమ స్థానం పొంది ప్రముఖ సినీ నటులు శివాజీ రాజా గారి చేతుల మీదుగా సత్కారాన్ని పొందారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన పాటల పోటీలలోనూ, విజయవాడలో దామోదర గణపతి గారిచే నిర్వహించబడిన జాతీయ జానపద పాటల పోటీలలోనూ ప్రథమ బహుమతిని సాధించి, భద్రాచలం భద్రాద్రిలో నిర్వహించిన పాటల పోటీలలోనూ, గుర్రం జాషువా సాంస్కృతిక వేదిక బాలోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలోనూ, నర్సారావుపేటలో వాగ్దేవి విద్యా సంస్థలు నిర్వహించిన పాటల పోటీలలోనూ, అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఆన్లైన్ పాటల పోటీలలోనూ ప్రథమ బహుమతులు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాలలో నిర్వహించిన డివోషనల్ సాంగ్స్ పాటల పోటీలలోనూ ప్రథమ బహుమతులు సాధించి అనేక సాంస్కృతిక సంస్థల ఆహ్వానాలను అందుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ సాంస్కృతిక సంస్థచే ఉత్తమ గాయనిగా సన్మానం పొంది, హైదరాబాద్ వంశీ గ్లోబల్ అవార్డు వారిచే గ్లోబల్ అవార్డు పొంది, అద్దంకి బాలసుబ్రహ్మణ్యం సాంస్కృతిక సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాటల పోటీలలో ప్రథమ బహుమతిని పొంది, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ల చేత సన్మానింపబడి, చిలకలూరిపేట కళాతోరణం 2002లో నిర్వహించిన ఉభయ రాష్ట్రాల స్థాయి పాటల పోటీలలో సూపర్ సింగర్ అవార్డును అందుకున్నారు. ఉభయ రాష్ట్రాలలో అనేక సంగీత విభావరులలో పాల్గొని అనేక సన్మానాలను పొంది, ఒంగోలులో గురవారెడ్డి సాంస్కృతిక సంస్థచే గాన సరస్వతిగా, తెనాలి ఘంటసాల సాంస్కృతిక సంస్థచే భానుమతి గాన పురస్కారాన్ని అందుకోవటమే కాక, ఆదమ వర్షిప్ బ్యాండ్లో క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ పాడటంతో పాటు సువార్త సంగీత సభల కార్యక్రమాలను మారుమూల గ్రామాలలో నిర్వహిస్తూ సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ద్వారా అనేక సంగీత విభావరులలో లీడ్ సింగర్గా పాల్గొన్నారు.
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ అయిన మల్లికార్జున, గోపిక పూర్ణిమ, యామిని, శ్రీలలిత, మంగ్లీ, తెలంగాణ ప్రజా గాయకురాలు విమలక్క గారితో వేదికను పంచుకొని పాటలు పాడారు మీరు. గాన కోకిల జానకమ్మ గారి చేత ప్రశంసలు పొందారు మీరు. ప్రముఖ అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ రిథమ్ అండ్ మెలోడీస్ అమెరికా వారు అనాథ బాలల సహాయార్థం నిర్వహించిన కార్యక్రమాలలో ఆన్లైన్లో మీరు కూడా పాల్గొన్నారు. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్లో పాటలను పాడి మంచి గాయనిగా ఎదుగుతూ ఉభయ రాష్ట్రాలలో అనేక పట్టణాలలో అనేక కళా సంస్థల చేత సన్మానాలు పొందటమే కాక బహుగల గాయనిగా ప్రశంసలను పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి భీమ్లా నాయక్ ఫేమ్ ఎంఎస్ చౌదరి గారు నిర్మించిన నభయం నా లజ్జ అనే సినిమాలో ఒక సోలో పాటను, ఒకసారి ప్రేమించాక అనే సినిమాలో మరో పాటను పాడి వర్తమాన ప్లేబ్యాక్ సింగర్గా ఎదుగుతున్న మీకు గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు ప్రణవి మ్యూజికల్ అకాడమీ తరపున మధుర గాన సరస్వతి బిరుదుతో సత్కరించడం నిజమైన ప్రతిభకు పట్టాభిషేకంగా భావిస్తూ మీకు భవిష్యత్తులో మరెన్నో అవార్డులను, రివార్డులను సాధిస్తూ ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీకు మా చిరు సత్కారం అందిస్తున్నాము. సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ నర్సరావుపేట మరియు మీ ప్రణవి మ్యూజికల్ అకాడమీ విజయవాడ. గట్టిగా సూపర్ సూపర్. ఒక మహాగాయన్ని, మధుర గాయన్ని మరి సత్కరించుకుంటున్నాం. మరి ఆధ్వర్య రామ్మోహన్ రావు గారు సీనియర్ రిథమ్స్ ప్లేయర్ మరి దుశాలతో సత్కరిస్తున్నారు. ఇంకోసారి యాంకరింగ్ చేయండి. నేను కవి సామ్రాట్ గుర్రం జాషువా గారు జయంతి సందర్భంగా శ్రీమతి బెల్లంకొండ భారతి గారికి మధుర గాన సరస్వతి బిరుదుతో, ఏం బిరుదండి? మధుర గాన సరస్వతి బిరుదుతో ఆత్మీయ సత్కరించువారు ప్రణవి మ్యూజికల్ అకాడమీ అండ్ సుశీల్ మీడియా ఎంటర్టైన్మెంట్ నర్సరావుపేట. మరి న్యాయవాది రాజుగారు దుశాలతో మా రైల్వే ఆఫీసర్, మాకు ఎంతో ఆప్తులు. ఏ కార్యక్రమం వచ్చినా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించగల గొప్ప వ్యక్తి మరి టిఎన్విఎస్ శేఖర్ గారు, మా రైల్వే ఆఫీసర్ గారు. మరి మంచి ప్రతిమతో, దేవుని ప్రతిమతో విఘ్నేశ్వర స్వామి, వినాయక, ఇంకెవరైనా ఉంటే దయచేసి వేది మీదకి వచ్చి త్వరగా ముచ్చితే మరి పాటల్లోకి వెళ్ళిపోదాం. రాజుగారు మా మీద కోపడతాడు. ఆయనకి పాటల మనిషి. ఫోటో ఏమైనా ఉంటే ఇది ఇప్పుడే. రాజుగారు రాలేదేంటి? డ్రెస్ కంపెనీ రాజుగారు. జబ్బార్ గారు రండి ముందుకి. మీరు సుశీల్ గారు ఇంకా చాలామంది మా మిత్రులందరూ రావాల్సి ఉంది. బృందం రాలేదు, ఏంటో ఎందుకు ఇవాళ మరి కారణం ఏంటో తెలియట్లేదు. ఎడల్పు నుంచోవాలండి. ఓకే మీరు మధ్యలో ఉండే ఫోటోకి బాగా ఏం పర్లేదులే. నాబు గారు అందరూ పడేటది. చేస్తాడు సతీష్. కార్యక్రమం అంతా వీక్షించండి. మొత్తం అయిపోయేదాకా ఉండాలి, ఎవరు కదలటానికి వీల్లేదు. మా బ్రహ్మంగా